ఇండియాను కనుక్కోవడానికి వాడకి బయలుదేరాడు. కానీ అనుకోకుండా ఏం జరిగిందో ఏమో, అతను ఇండియాకి అయితే రాలేకపోయాడు, కానీ ఒక దేశానికి మాత్రం వెళ్ళాడు. ఆ దేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దేశపు వాళ్ళు ఇండియన్సే అనుకుని వాళ్ళకి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఇండియన్స్ కాదు, అతడు అమెరికా ఖండం వైపుగా వెళ్ళాడు. అది తర్వాత తెలిసిన తర్వాత అతను వెనక్కి వచ్చేసాడు. అతని తర్వాత అమెరికో వెస్పుకి అనేటువంటి సెల్లర్ మరలా అమెరికా దేశానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దేశాన్ని కనుగొని ఓకే ఇక్కడ ఒక ఖండం ఉంది అని ఆ ఖండాన్ని గుర్తించి ఆ ఖండానికి అమెరికా అని పేరు పెట్టడం కూడా జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెడ్ ఇండియన్స్గా, నేటివ్ అమెరికన్స్గా వాళ్ళు పిలిచేవారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్న ఈ చరిత్ర అంతా 15వ శతాబ్దంలో జరిగింది. అంటే 15వ శతాబ్దం నాటికి అమెరికా వాజ్ ఎ న్యూ బోర్న్ బేబీ. ఒక్కసారి ఇండియా పరిస్థితి చూస్తే అప్పటికి ఇండియా చరిత్రలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. ఇండియా అప్పటికి